తిరుమల స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. ఆ వ్యవస్థ అన్ని పద్ధతులు పెట్టింది. ఎన్నెన్నో పద్ధతులు, ధర్మాలు, సాంప్రదాయాలు అన్నీ పెట్టుకున్నాయి. నువ్వెవడగవయ్యా వచ్చి పద్దాక అతని మీద కొండ మీద కూర్చొని వాడాటానికి వెళ్ళేది, వీడాటానికి వెళ్ళేది. మీ ఇంటికి వచ్చాడా? మీ ఇంటికి వచ్చాడా? మీ ఆఫీస్కి వచ్చాడా? మీ అబ్బాయి దగ్గరికి వచ్చాడా? దేవుడి దగ్గరికి వస్తున్నాడు. నువ్వెవడవి? దేవుడికి అతీతుడు వా నువ్వు. ఏమన్నా దేవుడు వెంకటేశ్వర స్వామి కళ్ళకు వచ్చాడా? నీ కళ్ళకు వచ్చి చంద్రబాబు నాయుడు జగన్ వస్తున్నాడు, ఏ రాని మక్క పో అన్నాడా చంద్రబాబుకి? ఎంత గొప్పగా మాడతావా నారా చంద్రబాబు నాయుడు. నేను అదే చెప్తున్నాను, నువ్వెన్నన్నా నాటకాలాడు, దయచేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం మర్డర్ చేయమాకు, చేయించు మాకు. నీకు పెద్ద హిస్టరీ ఉంది నాకు తెలుసు. ఎప్పుడు పోతామో, ఎప్పుడు పోతావు, ఏడుతా రేపు పోతావు కొట్టావు. నేను చచ్చినా కనీసం చాలా సంవత్సరాల పాటు నన్ను తెలుగు ప్రజలే కాదు భారతదేశ ప్రజలు కూడా అన్ని రాష్ట్రాల్లో నేను తెలుసు. ఇక్కడంతా నేను బాగా పరిచయిస్తుండో అన్ని ముస్లిం సోదరులు కానీ, బెంగాలీ సోదరులు కానీ, తమిళ సోదరులు కానీ అంతా నాకు పాపులారిటీ ఉంది. నేను చచ్చిపోయినా కానీ కనీసం 1 year అని మాట్లాడుకుంటారు. మంచి ఉంటాడు వాడు లోఫర్ కాదురా, కబ్జాలు చేయడరా, అవినీతి పనులు చేయడరా, లంగా పనులు చేయడరా, అది ఉంది. మనం పోయేవరకు నెక్స్ట్ డే క్లోజ్. దే నడుస్తారు మ్యాటర్. సార్ మొదట లడ్డూ కల్తీ అన్నారు, తర్వాత ఒకటేసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చి సనాతన ధర్మాన్ని మీరు కించపరచొద్దు అంటున్నారు. అసలు ఎవరు కించపరుస్తుందో సనాతన ధర్మాన్ని? ఈయన ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు అడగాల్సి వస్తుంది? సార్ వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి? నారా చంద్రబాబు నాయుడు గురించి, నారా లోకేష్ బాబు గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుకోవాలి? పాచిలడ్లు ఎవరుంది? జగన్మోహన్ రెడ్డి అన్నాడా పాచిలడ్లు? ఎవరన్నారు? దాని వెంకయ్యనాయుడు ఎంత సమాధానం చెప్పాడు బాధపడుతూ. సార్ నాతో చెప్పించుకోండి సార్, లోపల చాలా ఉంది రిజర్వేషన్. నాది రిజర్వ్ చాలా చేసుకుని ఉంటాయి అన్నీ. ఎప్పుడు నేను చెప్పాడు, ఆయనే చెప్తాడు కదా, సనాతన ధర్మాన్ని గేలి చేయొద్దు. నువ్వే చెప్పావుగా, మీ నాన్నగారు అట్టా సిగరెట్ తీసి పవిత్ర దేవుడి ముందు ఆ దీపాన్ని సిగరెట్ తాగి మా నాన్న తీశాడు. ఆయనే చెప్తాడుగా. వాళ్ళే క్వశ్చన్లు చెప్తారు, వాళ్ళే ఆన్సర్ కూడా చెప్పుకోవచ్చు, వాళ్ళకన్నీ తెలుసు. ఇక నోరు తెరిస్తే నేను ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నా. మళ్ళీ నాకు ఏదే క్యాన్సర్ వస్తే మా పిల్లలు మళ్ళీ ఏడుస్తారు. కొంచెం తగ్గించుకున్నా నేను, కొంచెం తగ్గిన తర్వాత. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను, ఆంధ్ర ప్రజలకి క్లియర్గా ఉన్నాడు. కులాభిమానం ఉండనివ్వండి, కమ్మాళ్ళు మంచోళ్ళు, కాపులు మంచోళ్ళు, ఎస్సీలు మంచోళ్ళు, బీసీలు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళే అని నేను అంటాను. మీరు అంత మంచిగా ఉంటే ఆంధ్రదేశం బాగుపడుతుంది. ఏ చంద్రబాబు ఏదో చేయటం వలన ఆంధ్రదేశం నాశనం కాదు. చంద్రబాబు అన్న మాట నమ్మి మీరు ప్రవర్తిస్తే అప్పుడు ఆంధ్రదేశం నాశనం. తెలుసుగా, ఒకప్పుడు బీహార్ తెలుసుగా, అప్పుడప్పుడు ఉన్న యూపీ తెలుసుగా, ఎంత నాశనం అయిపోతుందో. రోజుకొక మంటలు ఎందుకు జరుగుతున్నాయో? బికాజ్ ఆఫ్ పాలిటిక్స్. సార్ ఇప్పుడు మీరు మాట అన్నారు, చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డిని మర్డర్ చేయకు అనేసి, అంటే ఆయన పైన అంటే ఉందా?